గురువుగారు అశ్వత్థామ అంటే ఎవరు? ఇతని గురించి కొంచెం వివరంగా వివరిస్తారా? ఈనాటి కాలంలో అశ్వత్థామ అంటే ఎవరు అనే ప్రశ్నను కొన్ని లక్షల మంది వేసుకుంటున్నారు. మంచిదే. ఈ జ్ఞానం వల్ల మనలో ఉండే అజ్ఞానం కొంత దూరం అవుతుంది. కృపి, కృపాచార్యులు ఇద్దరు కవలలు. కృపిని ద్రోణుడు వివాహం చేసుకున్నాడు. ద్రోణుడు ద్రుపదునికి సహాధ్యాయి, క్లాస్మేట్ అని చెప్పుకుందాం. కృపికి ద్రోణుడికి కలిగిన సంతానమే అశ్వత్థామ. పుట్టిన వెంటనే గుర్రం వలె గొప్పనైనటువంటి స్వరంతో, ఉచ్చైశ్రవం దేవతల గుర్రం వలె అతి గంభీరమైన హయహేషతో రోదనం చేసినందువలన అశ్వత్థామ అన్న పేరును తండ్రి గారు పెట్టారు. శివ అంటే రేపు అని అర్థం. రేపు లేకుండా ఈ క్షణమే ఇప్పుడే బతకాలి అనేటటువంటి కోరిక కలవాడు అశ్వత్థామ. ద్రుపదుడిని పట్టి బంధించి తెచ్చి ఇచ్చిన కారణంగా ద్రోణాచార్యుడు అర్జునుడికి బ్రహ్మశిరోనామకం అనే పేరు గల గొప్ప అస్త్రాన్ని ఇచ్చాడు. ఉపసంహార ప్రయోగాలు. కుమారుడైన నాకివ్వడా అంటూ అడగగా ద్రోణుడు అశ్వత్థామ కూడా బోధించాడు, కానీ ప్రయోగమే చెప్పాడు. ఉపసంహారం చెప్పే లోపల అశ్వత్థామకు దృష్టి చెదరిపోయింది. ఈ క్షణమే బతికేవాడు కదా, వేగం 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 వేగం, నేను నేర్చేసుకున్నాను అనేటటువంటి అహంకారంతో కృష్ణుని వద్దకు ఒకసారి వెళ్ళి, అందరినీ సంహరించేటటువంటి చక్రం నీ దగ్గర ఉంది కదా, ఆ చక్రాన్ని నాకివ్వు. ఎవరి వద్ద లేనటువంటి, నీ దగ్గర లేనటువంటి బ్రహ్మశిరోనామకం అనే అస్త్రం నా వద్ద ఉంది, అది నేను నీకు ఇస్తాను అన్నాడు అశ్వత్థామ. అంతటి దురహంకారి. మాయోపాయంతో వ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని తాను కూడా ఒక పోటు అన్నట్లుగా యుద్ధం చేసే సమయంలో మోసం చేసిన వాడు కదా అశ్వత్థామ. ఇలా అడగగా కృష్ణుడు, అక్కడ ఉంది నా చక్రం, నీ చేతినైతే తీసుకెళ్ళు అన్నాడు. ఎంత బలప్రయోగం చేసినా ఆ చక్రాన్ని ఇలా చేత పుచ్చుకోలేకపోవడంతో, చేత ఎత్తి పట్టుకోలేకపోవడంతో తల వంచుకొని మౌనంగా వెళ్ళిపోయాడు అశ్వత్థామ. భీష్మ పర్వం అనంతరం ద్రోణ పర్వ యుద్ధం 5 రోజులు గడిచే చివరి రోజు 5వ రోజున తండ్రి గారైన ద్రోణాచార్యుడిని దృష్టద్యుమ్నుడు శిరస్సు పంటి కత్తితో తల ఉత్తరిస్తే ఆగ్రహంతో ఏ విధంగానైనా ఈ పాండవులను అంతం చెయ్యాలి అని ఉచితానుచితములు లెక్క పెట్టకుండా నారాయణాస్త్రం అనే అస్త్రాన్ని ప్రయోగించాడు. కృష్ణుడి కారణంగా పాండవులు రక్షింపబడ్డారు. శస్త్రాస్త్రాలన్నీ నేలను పెట్టి 2 చేతులు జోడించారు. ఆ అస్త్రం ఎవరిని ఏమీ చేయకుండా అంతర్ధానమైంది. మరింత ఆగ్రహంతో బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. 1,00,000 అక్షౌహిణుల సైన్యం భస్మీపటలమైంది. కానీ సైన్యం మధ్యలో చెక్కు చెదరకుండా కృష్ణార్జునుల రథం ఉండడంతో తల వంచుకొని, నాకంటే మించిన శక్తి ఏదో ఉంది ఇక్కడ అని వెళ్ళిపోయాడు అశ్వత్థామ. చివరలో సౌప్తిక పర్వంలో శమంత పంచకం వద్ద నేలపైన పడి ఉన్న ఆ దుర్యోధనుడిని సంతోషపెట్టడం కోసం చిట్ట చివరి సైన్యాధ్యక్షుడిగా తనకు తాను అభిషేకింపజేసుకొని సర్వసైన్యాధ్యక్షుడిగా విజయం నీకు అందిస్తాను అని చెప్పి ఆ రాత్రి చీకటిలో రుద్రుడు ఆవేశింపుగా ఖడ్గం చేతబట్టి ఉపపాండవులను, పాండవ సైన్యంలో మిగిలిన సమస్త జనాన్ని సంహరించి దృష్టద్యుమ్నుడిని పిడికిలితో ముష్టిఘాతాలతో సంహరించినటువంటి దుర్మార్గ స్వరూపం అశ్వత్థామ. క్రూర పాత్ర. శిరస్సున మణి ఉన్నది, అజేయం. మహా అస్త్రం ఉన్నది, అహంకారం. ఆ అస్త్ర ప్రయోగంతో అర్జునుడు మళ్ళీ అదే అస్త్రం ప్రయోగిస్తాడు. అశ్వత్థామ అహం తగ్గింది. కృష్ణుడు 3000 సంవత్సరాల కాలం పాటు ఇలాగే రోగంతో దుఃఖాల బారిన పడి రక్తం శరీరంలో ఓడుతూ ఉండగా బతికి ఉండేదుగాక అన్న అనంతరం శరీరం నెత్తిలో ఉండే ఆ మణిని వ్యాసుడు చెబితే అశ్వత్థామ తీసి భీమసేనుడికి ఇచ్చి వెళ్ళిపోయాడు. భీముడు ద్రౌపదికి ఇవ్వగా ద్రౌపది ఆ మణిని ధర్మరాజుకు అందిస్తే ధర్మరాజు ఆ మణిని శిరస్సు పైన పెట్టుకున్నాడు. ఇది అశ్వత్థామ వృత్తాంతం. అహంకారం ఉంది, గురుపుత్రుడిని అన్న ధీమా ఉంది. నేను మహారథిని అనేటటువంటి ఆభిజాత్యం కూడా ఉంది. కానీ అయోగ్యమైన పనులు చేసినందువలన అశ్వత్థామ క్రూరుడు, దోషి అనే చెప్పుకోవాలి. మహాభారతంలో సంపూర్ణమైనటువంటి యుద్ధ వీరుడు
మెచ్చుకోదగ్గ వీరుడు ఒకే ఒక్కడు అభిమన్యుడు. మిగతా వాళ్ళంతా అవకాశాలకు వీలుగా అవకతవక పనులు చేసిన వాళ్ళే.